ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత విస్తృతం చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా పరిశ్రమలో రసాయన విషవాయువుల కారణంగా 2 కార్మికులు మృతి చెందారు. వార్తల వివరాలు: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా సుపరిపాలనకు ఏడాది పేరుతో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ప్రాధాన్యంగా పరిపాలన జరుగుతోందన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఇంకా పేదరికం ఉంది, పేదరికంలో నిరుపేదలున్నారు. అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి తేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. ఫస్ట్ ఫేజ్ జీరో పావర్టీ, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు. అందులో భాగంగా ఆడబిడ్డ అనేది P4కి అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్తాం. అల్టిమేట్ గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది ఎన్డీఏ యొక్క ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి 2 పేర్లలుగా చేస్తున్నాం. మరోవైపు తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మంది తల్లులకు వర్తింపచేయనున్నామని తెలిపారు. ఇందుకోసం 10,091 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వీటిలో సమస్యలుంటే ఫిర్యాదుల స్వీకరణకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా పోరంకిలో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ పాలన, రాబోయే 4 ఏళ్ల లక్ష్యాలు వంటి అంశాలపై ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయనున్నామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, అనకాపల్లి జిల్లాల్లో యోగా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో జరిగిన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పుడు 11వ యోగా డే సెలబ్రేట్ చేయడానికి మన విశాఖపట్నం రానున్న నేపథ్యంలో యోగా అన్నది భారతీయ సంతతికి సంబంధించిన ఒక క్రియ. ఈ యోగాని కంపల్సరీగా ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యోగా క్రియని నేర్చుకోవాలి, యోగా క్రియలో మనం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా దీని మీద డిజైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 1 మంత్ ప్రోగ్రామ్ని ఇచ్చారు. డెఫినెట్గా యోగా అన్నది ఒక ఉత్తేజపూరితం. మహిళల, మైనర్ బాలికల భద్రత కోసం రాష్ట్ర మహిళా కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్పర్సన్ ఆర్ శైలజ అన్నారు. అనంతపురం జిల్లాలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలు, మైనర్ బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 181ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, PHCలలో
మౌలిక సదుపాయాల కల్పనను మరింత విస్తృతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని పీహెచ్సీలో 9,83,000 రూపాయలతో నిర్మించిన 6 పడకల యూనిట్లను, అత్యవసర కోవిడ్ స్పందన కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రాలని విస్తృతపరచడం, అదేవిధంగా ఇతరత్ర సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతో పాటు రాబోయే రోజుల్లో కూడా 100 బెడెడ్ హాస్పిటల్ నిడదవోలు టౌన్ లో ఏర్పాటు చేయడానికి కూడా గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కూడా 30 బెడెడ్ హాస్పిటల్ గా ఉన్నటువంటి ఆ హాస్పిటల్ ని 100 బెడెడ్ హాస్పిటల్ గా చేయడానికి అతి త్వరలోనే దానికి కూడా మనం శంకుస్థాపన చేసుకుంటాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. గత దశాబ్ద కాలంలో భారత్ అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే అంశాల ఆధారంగా గత 11 సంవత్సరాలలో కీలక రంగాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గురించి ఈరోజు తెలుసుకుందాం. గత దశాబ్దంలో భారతదేశంలో నిశ్శబ్ద ఆర్థిక విప్లవం చోటు చేసుకుంది. ఇందులో మహిళలు కీలక భూమిక పోషించారు. గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల నుండి నగరాల్లోని వ్యవస్థాపకుల వరకు మహిళలు ఇకపై ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు మాత్రమే కాదు, మార్పుకు శక్తివంతమైన ప్రతినిధులుగా కూడా మారారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మంజూరు చేసిన 52.5 కోట్ల రూపాయల రుణాల్లో దాదాపు 68% మహిళలకు కేటాయించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా గ్రామీణ మహిళలు దాదాపు 91 లక్షల స్వయం సహాయక బృందాలుగా సంఘటితమయ్యారు. ఇలా అంతరిక్ష కార్యకలాపాల నుండి అట్టడుగు స్థాయి పాలన వరకు, వంటశాలల నుండి కార్యాలయాల కార్యకలాపాల వరకు మహిళా శక్తి ముందుకు సాగుతోంది. ప్రమాద ఘటనల్లో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందించేందుకు రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రమాద ఘటనల్లో గాయపడి రక్తం అందక చనిపోయిన వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. రక్తదానంపై సరైన అవగాహన కలిగి ఉండడం అత్యంత ఆవశ్యకం. రక్తదానం చేస్తే నీరసించిపోతామని, బలహీనపడిపోతామనేది అపోహ మాత్రమే. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడంతో శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా పరిశ్రమలో గత అర్ధరాత్రి రసాయన విషవాయువులు పీల్చడంతో 2 కార్మికులు మృతి చెందారు. రసాయన వ్యర్థాలు నిర్వహణ కేంద్రం వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన కార్మికులు అక్కడ విడుదలైన విషవాయువులను పీల్చడంతో ఈ ప్రమాదం జరిగిందని పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో కార్మికుడు షీలానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పరవాడ ఫార్మా ప్రమాద ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.